మార్కు సువార్త 10వ అధ్యాయము 33వ వచనం. ఇదిగో మనము యెరూషలేము వెళ్ళుచున్నాం. మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణ శిక్ష విధించి ఆయనను వన్యజనులకు అప్పగించారు. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్ము వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పాను. ఈరోజు మెసేజ్ అంశం ఏమిటంటే, నాకై 3 సిలువలు మోసితివా. యేసువారు మోసింది ఒక సిలువే కదా. ఆయన భుజం మీద ఉన్నది ఒక సిలువే. ఆ కల్వరి కొండపైకి మోసుకెళ్ళింది ఒక సిలువే. కానీ 3 సిలువలు ఎక్కడున్నాయి అని మీకు అనిపించవచ్చు కొత్త వాళ్ళకి. 3 సిలువలు మోసితివా నాకై అనబడేటువంటి రీతి చూడాలంటే అసలు సిలువ అంటే ఏమిటో మనకు అర్థం కావాలి. సిలువ ఈజ్ ఈక్వల్ టు శ్రమ. యేసు వారు ఈ లోకములో శ్రమ పడడానికి వచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే చనిపోవడానికి ఈ లోకానికి వచ్చారు. అందుకే ఆయన యవన కాలములో 33.5 సంవత్సరముల వయసులో కల్వరి కొండ మీద సిలువలో వేలాడి చనిపోయారు. మనము చదువుకున్న మూల వాక్యములో యేసునాథుడు శిష్యులకు చెబుతున్నారు, ఇదిగో మనము యెరూషలేము వెళ్ళుచున్నాము. అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకు అప్పగింపబడును. వారు ఆయనకు మరణ శిక్ష విధించి ఆయనను అన్య జనులకు అప్పగించెదరు. ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పెను. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆయన కొరడా దెబ్బలు గురించి ముందే చెబుతున్నారు. ఆయన హింసించేదాని గురించి ముందే చెబుతున్నారు. యేసు వారికి మరణ శిక్ష విధిస్తారు అని ముందే చెబుతున్నారు. ఆయన మరణిస్తారు అని ముందే చెబుతున్నారు. తిరిగి 3వ దినమున లేస్తారు అని ముందుగానే చెబుతున్నారు. యేసు మహారాజుకు. ఇప్పుడు చెప్పండి, యేసునాథుడి లోకానికి ఏ పని మీద వచ్చారు? మరణించడానికి వచ్చారు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం చనిపోవడానికి వచ్చారు. చనిపోయారు. దైవజనుడు బైబిల్ మిషన్ అందుకున్న భక్తుడు దేవదాసయ్య గారు చెప్పారు, యేసునాథునికే ఆయన జన్మములోనే సిలువ. ఎందుకంటే ఓ కలెక్టర్ గారిని చీపుని పట్టుకుని రోడ్డు ఊడ్చమంటే అది ఆయనకి నామోషి, అవమానము. కలెక్టర్ ఏంటి, ఎందుకు పరగబట్టుకుంటారని చీపుని? అంత గొప్ప దేవుడు, భూమి ఆకాశాలు చేసిన దేవుడు, దేవదూతల్ని చేసిన దేవుడు, సృష్టిని చేసిన దేవుడు, అంత గొప్ప దేవుడే. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్న దేవుడు మరియ గర్భములో ఇమిడిపోవటం ఆయనకి సిలువే. ఆయన జన్మించడము సిలువే. పశువుల పాకలో పండుకోవటం ఆయనకి సిలువే. పత్తి వస్త్రాలు ఆయనకి చుట్టబడేది ఆయనకి సిలువే. జన్మములో సిలువ, బాల్యములో సిలువ, జీవితములో సిలువ, బోధల్లో సిలువ. ఆయన బోధలే అర్థం చేసుకోలేదు, గ్రాహ్యము చేసుకోలేదు, అది సిలువ. ఆయన అద్భుతాల్లో సిలువ. అద్భుతాలు చేస్తే యేసుని నమ్మలేదు. అద్భుతాలు చేస్తే ఇది దయ్యం బలం అనుకున్నారు.
చనిపోయిన లాజరునే 4వ రోజు లేపితే ఇతనిని ఎప్పుడు చంపుదుమా అని అన్నారు. అద్భుతాల్లో సిలువ, ఆయన యొక్క శ్రమలు, మరణము, ఆయన తిరిగి లేచారే, పునరుద్ధాన సిలువ. పునరుద్ధానాన్ని గ్రహించకపోతే అది సిలువ. ఈ రీతిగా జన్మము నుండి ఆరోగణమయ్యే వరకు ఆయన సిలువలే, శ్రమలే. ప్రియులు గమనించే మాట ఏమిటంటే, ఈ రోజు మీకు తెలియజేసేది ఏమిటంటే 3 సిలువలు. దైవజనుడు ప్రపంచానికి ఒక బోధ చెప్పారు. సిలువ 2 రకములు. ఒకటి బహిరంగ సిలువ, కనబడే సిలువ. రెండవది ఏమిటంటే అంతరంగ సిలువ. అంటే ఒక సిలువ కనబడే సిలువ, రెండవది కనబడని సిలువ. మీకు అర్థం కావాలంటే కనబడే శ్రమ, కనబడని శ్రమ. నీవు అనేక పర్యాయాలు పైకి మాత్రం నవ్వుతూ కనిపించావు, కానీ నీ లోపల ఎంత బాధ, నీ లోపల ఎంత వేదనో, మనో విచారమో. పైకి మాత్రం బాగానే ఉన్నావు, అదే లోపల అంతరంగములో ఉండే శ్రమ. యేసునాథునికి బహిరంగ శ్రమ. అక్కడ సిలువ కనబడవచ్చు, ముళ్ళ కిరీటము కనబడవచ్చు, కొరడా దెబ్బలు కనబడవచ్చు. ఆయన అంతరంగ సిలువలో చూస్తే యేసునాథుడు లోక పాపములన్నీ ఆయనపై వేసుకున్నారు. ఇదే కనబడని శ్రమ. 3 సిలువల్లో మొదటి సిలువ ఏమిటంటే, మొదటి అధ్యాయం 29లో యోహాను సువార్త, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇశ్రాయేలీయులైన వారే వారు చేసిన పాపాల కొరకు యాజకుడైనటువంటి ఆరోను ఓ మేక పిల్లను తెచ్చి, ఆ మేక పిల్ల పైన ఇశ్రాయేలీయుల దోషములన్నీ, వారి పాపములన్నీ, వారి అతిక్రమములన్నీ ఆ మేక తలపై మోపితే, ఆ మేక వారి పాపాలు అరణ్య ప్రదేశమునకు మోసుకొని పోయెను. ఏం పేరు ఆ మేక పేరు? అజాజేలు. అజాజేలు అనగా విడిచిపెట్టబడిన మేక. విడిచిపెట్టబడిన మేకే వారి దోషములన్నీ అరణ్య ప్రదేశములోనికి మోసుకొని పోయిందో, అలాగే యేసునాథుడే అందరి పాపాలు మొదటి నరుడైన ఆదాము దగ్గర నుంచి చివరి నరుడు వరకు, ఈ ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది జన్మిస్తారో, ఎన్ని కోట్ల మంది జీవిస్తారో, అందరి పాపముల నిమిత్తమై యేసునాథుడు సిలువ వేయబడ్డారు. అందరి పాపాలు ఆయన మీద పడ్డాయి. యెషయా గ్రంథంలో 53:6 చివరిలో చూస్తే, యెహోవా మనందరి దోషమును ఆయన మీద మోపెను. మనందరి యొక్క దోషాలు యేసు వారి మీద మోపబడ్డాయి. పేతురు మొదటి పత్రికలో 2:24 మన పాపములను మ్రోని మీద మోసుకొనెను అని చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 1:6 మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును కాక ఆమేన్ చూస్తున్నాం. అందరి పాపములు ఆయన మీద మోపబడ్డాయి. గెత్సేమనే వనములో యేసునాథుడు అన్నారు, తండ్రి ఈ గిన్నె అన్నారు. ఏంట గిన్నె? ఆ గిన్నెలో చాలా విషం ఉంది. ఎందుకు? నా పాప విషం ఆ గిన్నెలో ఉంది. నీ పాప విషం ఆ గిన్నెలో ఉంది. అందరి పాపముల విషం ఆ గిన్నెలో ఉంది. ఆయన ఆ గిన్నెలో ఉండే విషాన్ని త్రాగేయాలి. ఈ విషయమే నా పిల్లల్లో ఉంటే, ఈ విషయాన్ని బట్టి
నరకానికి వెళ్ళిపోతారు. నరకములోకి వెళ్ళకూడదు. ఒక్కళ్ళు కూడా నరకానికి వెళ్ళకూడదు. అది ఏ కులస్తులైనా, ఏ మతములో ఉన్నవారున్నా, ఏ జాతి వారైనా, వారు ఏ దేశస్తులు అనేది కాకుండా అందరి కొరకు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినను మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. ఎవరైనా కానీ అన్నదానము చేస్తారు. భూదానము, నా స్థలం ఇస్తాను, భూదానం. కొందరు సువర్ణదానం, సువర్ణాన్ని దానంగా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. యేసునాథుడైతే ఆయన ప్రాణాన్నే ప్రాణదానము చేసిన ఏం చేశారు నాయనా? ప్రాణదానము చేశారు. ఈరోజు నేను అడుగుతున్నాను, ఇంకా నీకు సిలువ అర్థం కాలేదు. మార్కు సువార్తలో 2:5 10 పాపములు క్షమించుటకు యేసునాథునికి అధికారం ఉంది. ప్రపంచములో ఒక్కరికే ఉంది అధికారము. పాపాలు క్షమించే అధికారం పరిశుద్ధునికి మాత్రమే ఉంటుంది. యేసు పరిశుద్ధుడు. ఈ మాట గంభీరముగా ప్రతి వారు చెప్పుకునే మాట. అందుకే పాపాత్మురాలైన స్త్రీ యేసు వారి పాదాలు కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిస్తే యేసునాథుడు అన్నారు, అమ్మా నీవు సార పాపాలే, నీవు సార కన్నీటి దారుల ద్వారా పరిహారమయ్యాయి అన్నారు. ఆమె పాపాలు క్షమించారు. కొన్ని హాస్పిటల్కి వెళితే క్యాన్సర్ తగ్గించవచ్చు, కొన్ని హాస్పిటల్ వెళితే జబ్బు తగ్గించవచ్చు. కళ్ళు సరిగ్గా కనబడని వాడు కళ్ళు ఆపరేషన్ చేసి కళ్ళు మళ్ళా రప్పించేటట్లుగా చేయవచ్చు. కొన్ని విద్యాలయాలకి వెళితే బాగా చదువు నేర్పించవచ్చు, కానీ పాపాలు మాత్రం క్షమించబడేది ఎక్కడ లేదు. ఎన్ని తిరిగినా పోవు పాపంబులు, ఎంత ఏడ్చినా పోవు పాపంబులు. యేసును నమ్మితే పాపం పోతుంది. యేసునాథుడే పాపాలు పరిహారము చేశారు. అన్ని పాపాలు ఆయన మీద వేసుకున్నారు. అయితే ఒక మాట చెబుతున్నాను, ఆయనలో పాపం ఏదైనా ఉన్నదా? మత్తయి సువార్త 1:21 తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. యేసునాథుడు ప్రజలను పాపముల నుండి రక్షించేవారు. హెబ్రీ పత్రికలో 4:15 చివరిలో పౌలు గారు రాశారు, ఆయన పాపము లేని వాడిగా ఉండెను. ఏమి లేదు ఆయనకి, పాపము లేదు. నిజంగా సిలువ తలంచుకుంటే నీ గుండె పగిలిపోద్ది. సిలువను తలంచుకుంటే నీవేడ్చేస్తావు. ఎంతో కఠిన హృదయమైనా అటు చూచి కరిగి పోవును. ఏమైపోతుంది? ఎంత కఠినమైన హృదయమైనా కానీ యేసు సిలువను చూస్తే కరిగిపోతుంది కఠిన హృదయం. కానీ నిన్నో మాట అడుగుతున్నాను, నీ హృదయం ఎందుకు కరగలేదు అంటే సిలువ ఇంకా నీకు అర్థం కాలేదు. ఎప్పుడు అర్థమవుతారు? అర్థం కాకుండానే చచ్చిపోతున్నారు చాలా మంది. భక్తుడు పాడుతున్నారు, బ్రతుకు శాశ్వతము కాదు, పరికించు చూడ గాన బ్రతికియుండు కాలముననే ప్రభును కొలవండి. లోకములో ప్రభును గురించి తెలియని వారు ఉన్నారు. అది విచారమే. యూట్యూబ్లో వస్తుంది, అయినా గమనించలేదు. పత్రికలు పంచారు సేవకులు, వీధుల్లో తిరిగి అయినా వినలేదు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాను. ఆయా గోడల మీద, కొన్ని కొండ రాళ్ల మీద వ్రాయబడ్డాయి, అయినా వినలేదు. టీవీల్లో చెప్పారు, వినలేదు. మా దేవుడు కాదనే గడిపేశారు. కానీ నీవు చర్చకొచ్చావు, వాక్యాలు విన్నావు. యేసయ్యా నా కొరకు
సిలువేయబడ్డారు. అందరి యొక్క పాపాలు మీరు మోసారు, అందరిలో నేనున్నాను అని ఎప్పుడైనా కానీ నీ కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపిన సందర్భాలు ఉన్నాయా? సిలువ ఇంక అర్థం కాలేదు ఎన్నేళ్ళైనా కానీ. అందుకే సంఘములో అవిశ్వాసులు, సంఘములో ఉన్న వ్యక్తులు సైతానుకు ఓటేస్తున్నారు. ఓటు దేవునికి వేయటం మానేసి అపవాదిని ఎదిరించండి అంటే యేసునాథునే నా దగ్గర వద్దు అంటున్నారు. ఇంకా ఆలస్యంగా చర్చికి వచ్చేవాళ్ళు, ఇంకా వాక్యము సరిగ్గా వినని వారు, ఇంకా హృదయములో మార్పు లేనివారు, మారు మనస్సు లేనివారు, ప్రభువా నా పాపము మీరు భరించారు, నా శిక్ష మీ మీద వేసుకున్నారు తండ్రి. సిలువ అనేది ఎప్పుడు గ్రాహ్యమవుతుంది? ఇది అర్థం కాలేదు కాబట్టే నువ్వు ఇంకా సిగరెట్లు తాగుతావు. ఇది అర్థం కాలేదు కాబట్టే దేవుడు కాని వాటిని దేవుడని మొక్కుతున్నావు. నీకు అర్థం కాలేదు కాబట్టి నీవు ఇంకా మధ్య పానీయములో త్రాగుబోతుగానే ఉన్నావు. నీకు అర్థం కాలేదు కాబట్టి నీ నోటి వెంబడి చెడు మాటలు వస్తున్నాయి. దేవునికి దూరంగా జీవిస్తున్నావు. బండ సందులలో ఎగురు నా పావురమా అన్నారు. బండ సందుల్లో ఎగిరే పావురము లేక, బండంటే క్రీస్తు, సందులంటే ఆయన గాయాల్లో ఉండారు. కానీ ఈవేళ నిన్ను అడుగుతున్నాను, యేసు గాయాల్లో ఉన్నావా? లోకములోనే ఉన్నావా? దయచేసి మారని వారు ఈవేళ కూడా మారలేదంటే ఏమని చెప్పాలో నాకు మాత్రం తెలియదు. పాపం అంటే ఏంటి? కొంతమంది అంటున్నారు, అయ్యా నేనేం పాపం చేయలేదు, మందు త్రాగను, సిగరెట్లు త్రాగను, వ్యభిచరించును, నేనేం పాపం చేయలేదు. బైబిల్లో మాట చెప్పింది, అయ్యా నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. మనము జన్మములోనే పాపం. తల్లి గర్భము నానే ధరింపబడి నప్పుడే దురితుండనై యుంటిని. మనుషులందరూ పాపులే. జన్మముని బట్టి, నైజముని బట్టి, తలంపులను బట్టి, చూపుని బట్టి, వినికిలో పాపిని, ప్రవర్తనలో పాపిని. బైబిల్ ఏం చెప్పిందంటే యోహాను మొదటి పత్రిక 3:4 ఆజ్ఞాతిక్రమమే పాపం. రోమాపత్రిక 14:23 విశ్వాసము మూలము కానిది పాపం. యాకోబు పత్రిక 4:17 మేలైనది చేయ నెరిగి అలాగూ చెయ్యని వారికి అది పాపం. సమూయేలు మొదటి గ్రంథం 12:23 ప్రార్థన చేయుట మానుట పాపం. ఇన్ని పాపాలు మనలో ఉన్నవి. అయితే గమనించే మాట ఏమిటంటే పాపం యేసు వారు తీసేస్తారు. మనందరి పాపాలు ఆయన మీద వేసుకున్నారు కనుక, అందుకే అందరి పాపాలు భరించిన ప్రభు ఎంతో అలసిపోయారు. గెస్సేమనే వనములో ఉండగానే అలసిపోయారు. ఆయన మోకాళ్ళలో నుంచి రక్తము కారుచున్నప్పుడే అలసిపోయారు. కోర్టుల్లోకి తీసుకెళ్లే టైంలో అంతకంటే ముందే అలసిపోయారు. ఎందుకంటే ఆ విషయాన్ని ఆయన త్రాగుతున్నారు కాబట్టి, భరిస్తున్నారు కాబట్టి, ఇదిగో అలసిపోయారు. ఒకటేమిటంటే లోక పాపములనే సిలువ. ఇక రెండవ సిలువ ఏమిటంటే లేని నేరములు ఆయనపై వేయబడ్డాయి. ఇది రెండవ సిలువ. ఒక సిలువేమో ఆత్మకు సిలువ, రెండోది మనసుకు సిలువ. అమ్మా, నీవు నేరము చేయనప్పుడు నీ మీద నేరము మోపితే ఎంత బాధ. కొన్ని పర్యాయాలు ఇంట్లో ఉండే భర్తే భార్యనే అనుమానిస్తే ఆ భార్య ఎంత బాధ. భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా ఎవరైనా కానీ తట్టుకోలేరే. యేసువారి మీద లేని నేరాలు మోపుతున్నారు. ఏమి నేరాలు? ఒక నేరం దేవదూషణ. ఏంటి దేవదూషణ? యేసునాథుడు అన్నారు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో కడతానన్నారు. ఇక్కడ చెప్తున్నారు పిలాతుతో, అయ్యా సిలువేయండి, మరణ శిక్షకి పాత్రుడైన
పిలాతు అడిగాడు, ఏం చేశారు ఈయన అంటే, ఈయనండి దేవాలయాన్ని పడగొడితే 3 రోజుల్లో కడతారంట సార్. తప్పు కదా? 46 సంవత్సరాల కాలం కట్టిన దేవాలయాన్ని పడగొట్టేస్తే 3 రోజుల్లో కడతారా? ఇది అన్యాయం కదా. ఈయన్నే సిలివేయండి. యేసునాథుడు ఏమన్నారు? ఈ దేవాలయం పడగొట్టండి. ఈ దేవాలయం అంటే ఈ శరీరం అనే దేవాలయం అంటే మీరు నన్ను చంపండి, 3 రోజుల్లో లేస్తాను. ఈ దేవాలయం. వాళ్ళు ఏమన్నారు? ఆ దేవాలయం. అర్థం చేసుకోవాలి సరిగ్గా. ఈ దేవాలయం అంటే ఆ దేవాలయం. కాబట్టి నీ మరణ శిక్ష విధించండి అన్నారు. పిలాతు అన్నాడు, అసలు మీరు చెప్పే కారణాలు ఇవి. ఆయన అన్నారు, దీనికి మరణ శిక్ష విధించాలా? తీసేయండి, కుదరలేదు ఇది అన్నారు. యోహాను సువార్త 19వ అధ్యాయము 7వ వచనములో యూదులకు ఒక నియమము కలదు. దేవుని కుమారుడిని ఇతడు చెప్పుకొనిను గనుక ఆ నియమం ఇతడు చావలసిన అతనితో చెప్పిరి. మాకు యూదులకు నియమం ఉంది, ఎవరు దేవుణ్ణి దేవుని కుమారుణ్ణి అనకూడదు. ఈయన అన్నారు, ఏమన్నారట? దేవుని కుమారుడు కాదు, ఆయనే దేవుడు. దేవుడు అని చెప్పుకోకపోతే ఏం చెప్పుకోవాలి? దేవకుమారుడు అన్నారయ్యా, కాబట్టి ఈయన చావాలన్నారు. పిలాతు అంటాడు, ఏంటి మీరు చెప్పే మాటలు? ఏం లేదు, ఈయన మీద ఇవన్నీ వేయటం కాదు. అప్పుడు వాళ్ళు దేవాలయాన్ని గురించి చెప్పినా, అలాగే దేవుణ్ణి అని చెప్తున్నా దైవకుమారుడిని వింటలేదు. కాబట్టి ఇంకోటి చెప్తున్నా మీకు, జనాల్ని ఈయన రెచ్చగొడుతున్నారు. ఈయన లూకా సువార్త 23:2లో జనములని ఈయన ఏం చేస్తున్నారు? ప్రేరేపిస్తున్నారు. జనాల్లో తిరుగుబాటు వచ్చేటట్టు చేస్తున్నారు. ఈయన అంటే జనాల్లో గాక తిరుగుబాటు వచ్చేటట్లుగా ప్రభుత్వం మీద చేస్తే రాజద్రోహ నేరం. ఈ పిలాతు ఏం చేస్తాడు? గవర్నర్, జడ్జి, ఏమి జనాలు ప్రేరేపిస్తున్నారా మీరు? యేసు ప్రభువా ఏమిటిది అని శిక్షించాలి. యేసు ప్రభువాన్ని చూస్తుంటే ఆయనకి అలాంటి ఆయనలా కనబడట్లేదు. ఈయన జనాలు ప్రేరేపించడం ఏంటి? లేదులే. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా కైసరుకి పన్ను ఇవ్వద్దన్నారు, మీ ప్రభుత్వానికి పన్ను కట్టొద్దన్నారయ్యా. ఇవన్నీ ఏ నేరాలు? లేని నేరాలన్నీ ఆయన మీద వేస్తూనే ఉన్నారు, కానీ ఒక్కటి కూడా నిలబడట్లేదు. లూకా సువార్త 23:2 వచనములో, అయ్యా పన్ను ఇవ్వొద్దని చెప్పడమే కాదయ్యా, ఈయనే రాజునని చెప్తున్నారు ఈయన అన్నారు. ఇప్పుడు రాజుగారు ఏమనాలి? ఈ 3 కూడా జనాల మధ్య అల్లరి చేస్తే తప్పు. ఎందుకంటే ప్రభుత్వానికి అల్లర్లు జరిగితే మచ్చ, ప్రభుత్వానికి అవమానం. అల్లరి జరగకూడదు. 2 పన్ను ఇవ్వకూడదని చెప్పకూడదు, అందరూ పన్ను కట్టాలి. 3 నేను రాజుని అనకూడదు, మీరే రాజు, కైసరే చక్రవర్తి, మీరే గవర్నర్ అనాలి. కానీ రాజు ప్రభుని అడిగారు, పిలాతు నువ్వు రాజువా? యేసునాథుడు అన్నారు, ఐ యామ్ కింగ్, నేను రాజునే, కానీ నా రాజ్యం ఇక సంబంధమైంది కాదు. బోలో యేసు మహారాజుకు. ఇప్పుడు చెప్పండి, ఈ నేరం నిలిచిందా నిలవలేదా? ఒకవేళ యేసు ప్రభు నేను రాజునే, మీ రాజ్యానికి రాజునే అంటే తప్పు. నేను రాజునేనయ్యా, నా రాజ్యం ఇక సంబంధం కాదయ్యా, నా రాజ్యము మీకు తెలియదు. అది గబ్రియేలు దేవదూత అన్నారు, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని చెప్పారు. ఇప్పుడు చెప్పండి, ఒక సిలువ ఏమిటంటే లోక పాపాలు అనే సిలువ. 2వ సిలువ ఏంటి? కడకు తీర్పు తీసిన జడ్జి గారే ఏం చెప్పారు? ఏంలో నాకు ఏ నేరం కనబడట్లేదని చేతులు శుభ్రం చేసుకున్నారు. పొంతి పిలాతు భార్య అంది, ఆ నీతిమంతుని జోలికి పోవద్దంది. శతాధిపతి అన్నాడు, ఈయనలో ఏ నేరం లేదన్నాడు. కుడి చేతి వైపున దొంగ అన్నాడు, ఈయనలో నేరమేమి? 3వ సిలువ కర్ర. యేసువారి భుజం మీద ఉండే ఆ కర్రే దాదాపుగా 150 కిలోల బరువు ఉంటుంది అన్నారు.
అంత సిలువ భుజం మీద పెట్టుకుని అక్కడ వరకు తీసుకెళ్ళాలి. అందుకే సిలువను మోయలేక పడిపోయారు. ఈ కర్ర సిలువే శరీరానికి బాధ. ఒక సిలువ ఆత్మకు, ఓ సిలువ మనసుకు, ఒక సిలువ శరీరానికి. శరీరం అంతా నలిగిపోతుంది. ముయ్యలేక సిల్వా పరము మూర్ఛబోయేనా. అయ్యయ్యో జోకేనా యేసయ్యా తూలేనా మా అయ్యా నిన్ తలపగుండి లాదారి పోయేనా. మయ్యా యేసయ్యా నిన్ను తలంచుకుంటే నా గుండెలు అదిరిపోతున్నాయి. కర్ర సిలువ. సిలువ చూస్తే ఒక కమ్మె ఎట్లొచ్చింది? నిలువ కమ్మె. ఒక కమ్మె అడ్డ కమ్మె. చేతులు ఎట్లా చాపారు కదా. ఇటుండే ప్రజలందరూ అంటే ప్రపంచములో ఉన్న ప్రజలందరి కొరకు యేసు సిలువ వేయబడ్డారు. నిలువ కమ్మె, వాడు పైకి వాడు కిందకి. యేసు ప్రభు చనిపోకముందు, ఆయన ఆరోహణం కాకముందు చనిపోయిన భక్తులు అబ్రహాము, యోబు, ఇస్సాకు భక్తులందరూ పాతాళములో ఉండేవారు. భూమి కింద ఆళ్ళ కొరకు సిలువ. ఆళ్ళే పైకి వెళ్ళాలంటే సిలువేయబడాలి. ఆళ్ళ కొరకు, మనుషులందరి కొరకు. పైకొనేమో పైన ఎవరున్నారు? దేవదూతలు ఉన్నారు. యేసు ప్రభు దేవదూతల కొరకు కూడా సిలువ వేయబడ్డారు. దేవదూతలు ఏం తప్పు చేశారు? లూసిఫర్ సైతానుగా మారిపోయి గెంటేశారు. పో అంటే వచ్చేస్తున్నప్పుడు దేవదూతల్ని, ఇదిగో నన్ను గెంటేసిన దేవుడు మిమ్మల్ని ఏనాడు గెంటేస్తారులే, నాకు కూడా వచ్చేస్తే బెటర్ అని అంటే వాడు కూడా దూతలు వెళ్ళారు. మమ్మల్ని గెండి అయినా నిన్నేదో రోజు గెంటేస్తారులే అని అంటే ఈ దేవదూతల మీద ఓ రాయల విసిరినట్లుగా అన్నాడు. అంటే ఈ దూతలట మనం కూడా వెళ్ళిపోతే మంచిదంటారా అని అనుకుని ఆడు కూడా మనం వెళ్ళటం ఏంటి, దేవుడు కూడా అనే ఉందాం అనుకున్నారట. వెళ్ళిపోదామా అని అనుకోవడమే అది ఆయనకి ఇష్టం లేదట. అందుకే ఈ కొన ఒక సిలువ, లోక పాపముల సిలువ, రెండోది లేని నేరముల సిలువ, మూడోది కర్ర. అందుకనే ఈవేళ ప్రతి చర్చిలో సిలువ గురించి చెప్పాలి. సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచి పరమునికి వెళ్ళిన ప్రభు, 3 సిలువను మోసిన ప్రభు మరలా రాబోతున్నారు. ఆయన రాకడికి సిద్ధపడి మేఘమెక్కుతాం. అట్టి భాగ్యము దేవుడు మనకెల్లరకు మెండుగా దయచేయును గాక.